హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేతి బీరకాయ పల్లీల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది నేతి బీరకాయ, ఎర్రగడ్డలు, పల్లీలు కొద్దిగా, పచ్చి కొబ్బరి కొద్దిగా, ఇవి రెండు మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. కారము, పచ్చి కారము, ధనియాల పొడి పేస్ట్ పౌడర్ కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయలు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో కాస్త ఒక 2 స్పూన్లంత నూనె వేసుకొని అందులో జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసుకొని మనము ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డలు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయలు వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. అందులోకి కరివేపాకు కొద్దిగా, ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. కాస్తంత ఇంగువ. ఇప్పుడు బాగా కలుపుకొని ఉన్నాము కదా, ఇందులోకి మనము నేతి బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు వేసి వేయించుకోవాలన్నమాట కాసేపు. తర్వాత ఒక రవ్వ నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇందులోకి సరిపడా మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగే మగ్గించాలి. తర్వాత మనము నీళ్లు పోసి మగ్గించాలి. ఇప్పుడు కాస్త నీళ్ళు పోసి ముక్కలు మరొక రవ్వ ఉడకాలన్నమాట. ఉడికిందో లేదో చూడాలి. కాస్త ఉడకాలన్నమాట. బీరకాయ ముక్కలు బాగా ఉడికాయి. ఇందులోకి మనము కొబ్బరి, పల్లీలు పేస్ట్ చేసుకున్నాము, అది ఇందులోకి వేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందన్నమాట. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. రెండింటికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము రైస్కి అయితే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. చపాతీకి అయితే కొంచెం గ్రేవీ తక్కువగా ఉండాలి, అందువల్ల ఇంకొంచెంసేపు ఉడకపెట్టచ్చు. రైస్కి అయితే ఈ మాదిరి కన్జెక్షన్ సరిపోతుంది. చివర్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేస్తే మన నేతి బీరకాయ కర్రీ, నేతి బీరకాయ పల్లీల కర్రీ రెడీ. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.